ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ధ్యానార్థమై కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గాని చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని ఇక్కడ రాయబడింది. అంటే దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనానికి దేవుని యొద్ద చోట్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక, ఆయనలో ప్రేమ ఉంది గనక, ఆయనలో ద్వేషం గాని, చేదు గాని, అసూయ గాని, కోపం గాని, కక్ష గాని ఏమి లేదండి. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దుష్టత్వాన్ని చూసి సంతోషించేవాడు కాదు. బైబిల్లో చాలా మందిలో దుష్టత్వం ఉంది. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు తెలియపరుస్తాను. ఎవరు దుష్టులై ఉన్నారో వాక్యపు వెలుగులో నేను మీకు తెలియపరుస్తాను. కనుక దుష్టత్వాన్ని చూసి దేవుడు సంతోషించేవాడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదని బైబిల్ చెప్తుంది. కనుక ఈ రోజున ఒక దుష్టుడుగా ఉంటే, ఒకవేళ ఈ రోజున ఒక దుష్టత్వంలో ఉంటే, పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర నీకు స్థానం లేదు. అందుకే మధ్యలో ఒక ఆయన అంటున్నాడు, నీకు పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యంలో స్థానం కావాలా, ప్రభు హృదయంలో స్థానం కావాలని అడిగితే ఒక ఆయన అంటాడు, నాకు పరలోక రాజ్యంలో స్థానం కావాలంటాడు. నో, అది కరెక్ట్ కాదండి. ప్రభు హృదయంలో స్థానం ఉంటే, ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ఉంటావు. కనుక నీకు స్థానం ప్రభు హృదయంలో ఉండాలి. కనుక దేవుని యొద్ద నీకు చోటు దొరకాలి అంటే, ఆయన రాజ్యంలో చోటు దొరకాలి అంటే నీలో ఉన్న చెడును తొలగించాలి. అక్కడ ఫుట్ నోట్ లో రాయబడి ఉంది, చెడు అనగా దుష్టుడు అని రాయబడి ఉంది. ఎవరైతే దుష్ట సంబంధమైనటువంటి క్రియల నుంచి విడుదల పొందుతారో, ఎవరైతే దుష్ట సంబంధమైనటువంటి అనుభవాల నుంచి బయటకు వస్తారో, అలాంటి వారికి పరలోక రాజ్యంలో దేవుడు ఒక స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అదే మాట అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్తానని ప్రభు అంటున్నాడు. కనుక పరలోక రాజ్యంలో నీకు స్థానం కావాలి అంటే దుష్ట సంబంధమైనటువంటి క్రియల నుండి నువ్వు విడుదల పొందాలి. దుష్ట సంబంధమైన అనుభవాల నుంచి నువ్వు విడుదల కానీ పొందగలిగితే దేవుని దగ్గర నీకు స్థానం ఉంటుంది. బైబిల్లో చాలా మంది దుష్టత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు నాబాలు గురించి, ఒకళ్ళు కయ్యూను గురించి, యెజబేలును గురించి, గారడి సీమోను గురించి, అదే విధంగా నాబాలు గురించి, ఇలాగా వాళ్ళ గురించి ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తర్వాత నెక్స్ట్ క్లిప్పుల్లో నేను వివరంగా నేను మీకు తెలియపరుస్తాను. కనుక దుష్టత్వం ఉన్న వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయో, దుష్టత్వం కలిగిన వారి బ్రతుకులు చివరికి వాళ్ళ యొక్క స్థితి ఎలాగుందో అది మనం తెలుసుకోవాలని ప్రభు ప్రేట మీకు మనవి చేయుచున్నాను. కనుక నీలో నాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకుంటే ఆయన రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడతాం. అంత మాత్రమే కాదు,